హాయ్! హలో ఫ్రెండ్స్. సంక్రాంతి రోజు పెట్టాల్సిన వీడియో ఇంత లేట్ అయిపోయింది. వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటో ఈ వీడియో లాస్ట్‌లో చెప్తాను. సంక్రాంతి రోజు ముగ్గైతే వేశాను. మా మమ్మీకి వీడియో కాల్‌లో ఫోన్ చేసి ఎంత మంచిగా ఏసినవురా అని మెచ్చుకుంది. మా బావని గుమ్మానికి మామిడాకులు పెట్టమంటే ఆ మామిడాకు మీద ఉన్న పురుగుని చూపిచ్చిండు. కొంచెం మన చెయ్యి మీద వాలినా అది మొత్తం దురద పెడతదంట. అది బొంత పురుగులాగానంట. ఈ మధ్యల అమ్ముకి ఊకే ఫీవరొస్తుందని అన్నాం కదా! మా బావి దగ్గరున్న ఉప్పలమ్మ దేవునికి మొక్కుండే అనమాట కోడిని కోస్తామని. మొక్కు చెల్లిస్తే తగ్గిపోతదేమో అనేసి నాటు కోడిని కోసుకొనొచ్చారు సంక్రాంతి పండుగ రోజు. బావ వాళ్ళక్కడ వెళ్ళంగానే ఇంట్లో దేవునికి దీపం పెట్టేసి, తులసమ్మ దగ్గర గూడా పూజ కంప్లీట్ చేసుకొని, పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఏమో గుమగుమ వాసనలొస్తున్నాయని కిచెన్‌లోకెళ్తే వేడి వేడి బగారా రైస్, మటన్ కర్రీ అబ్బబ్బబ్బా! ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. అంత బావుంది. మళ్ళీ పచ్చి పులుసు కూడా. అంతా గుమగుమలాడుతుంటే మనం ఊకుంటామా? తినేయడమే. అందుకే ఫాస్ట్ ఫాస్ట్‌గా ఏసేసుకొని తినేసిన కడుపు నిండా. నాటుకోడి కూర నైట్‌కు అనేసి మార్నింగ్‌దే మటన్ ఉంటే దాంట్లోకి పూరీలు చేసుకున్నాం. సంక్రాంతి పండుగ ఆఫ్టర్‌నూన్ నుంచి అసలు పండగ అన్నట్టుగా లేనే లేదు. ఎందుకు అంటే దేవునికి మొక్కు చెల్లిస్తే జ్వరం తగ్గిపోతదేమో అనుకున్నాం. కానీ మళ్ళీ వచ్చింది. సిరప్ పోసినా సరే. భోగి ముందు రోజు వీడియోలో పెట్టాను కదా! టెస్ట్ చేపిస్తే ఏమీ కూడా లేదు అని అన్నారు. అలాగే పండుగ దగ్గర నుంచి 3, 4 డేస్ వరకు చూసాం. అలానే ఫీవర్ వస్తుంది. సరే అని మళ్ళీ టెస్ట్ చేపించాం. టైఫాయిడ్ ఫీవర్ ఇది అందుకే అట్లా వస్తుంది అన్నారు. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే దోమలు రావద్దని మెష్ డోర్స్‌కి జాలి పెట్టినా అమ్ము పడుకునే బెడ్‌కి దోమ తెర పెట్టినా సరే, ఎప్పుడు దోమ కరిచిందో ఏమో తెలీదు. కానీ టైఫాయిడ్ ఫీవర్ అయితే వచ్చేసింది. వీడియోస్ కన్నా ముఖ్యంగా మన పిల్లల ఆరోగ్యమే కదా! అందుకే ఆమె ఫీవర్ తక్కువైనంగానే వీడియోస్ పెట్టాలనేసి ఇన్ని రోజులు పెట్టలేదు. ఇప్పుడు తనకి క్యూర్ అయిపోయింది. చాలా బావుంది. మళ్ళీ ఇలా ఫీవర్స్ రాకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందే. కాదు కాదు ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిందే. తప్పదు కదా! చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మాత్రం ఫుల్లు ఫీవర్స్ వస్తున్నాయి అన్నీ. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అంటూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.